శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. భవిష్యత్ దర్శిని కార్యక్రమానికి స్వాగతం. పంచాంగము అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఈ 5 కలిస్తే దాన్ని పంచ అంగము అనే పేరుతో పిలుస్తారు. దీన్నే పంచాంగం అంటారు. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలలో యోగానికి కరణానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. యోగాన్ని కరణాన్ని బట్టి ప్రతిరోజు ప్రత్యేకమైన పనులు నిర్వహించుకోవటం ద్వారా చక్కటి కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే ప్రతిరోజు కూడా వారాన్ని బట్టి వారశూల ఉంటుంది. ఈ వారశూలను బట్టి ఏ దిక్కు వైపు ప్రయాణం చేయకూడదో, ఒకవేళ ప్రయాణం చేయవలసి వస్తే ఎలాంటి పరిహారం పాటించాలో, ఏ దిక్కు వైపు ప్రయాణం చేస్తే అనుకూల ఫలితాలు కలుగుతాయో, ఈ విశేషాంశాలన్నీ భవిష్యదర్శిని కార్యక్రమంలో పరిశీలిద్దాం. ఫిబ్రవరి 20 మంగళవారం భవిష్యదర్శిని కార్యక్రమాన్ని పరిశీలిస్తే రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంకాలం 4 గంటల 30 నిమిషాల వరకు ఉంది. యమగండం ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10 గంటల 30 నిమిషాల వరకు ఉంది. గుళిక కాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు ఉంది. మంగళవారం కాబట్టి ఉత్తర దిక్కుకు శూల ఉంటుంది, వారశూల అని ఉంటుంది. మంగళవారం ఉత్తర దిక్కు వైపు ప్రయాణాలు చేయకూడదు. అది కూడా ఎప్పటి వరకు ఉంటుందంటే ఈరోజు ఫిబ్రవరి 20 ఉదయం 10 గంటల 40 నిమిషాల వరకు వారశూల ఉంది. అంటే ఉదయం 10 గంటల 40 నిమిషాల వరకు ఉత్తర దిక్కు వైపు ప్రయాణాలు చేయకూడదు. ఒకవేళ అత్యవసరమై ప్రయాణం చేయవలసి వస్తే పాలు తాగి ఉత్తర దిక్కు వైపు ప్రయాణం చేయండి. అప్పుడు వారశూల ఉన్న ఆ దోషం పనిచేయదు. అలాగే మంగళవారం కాబట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. మంగళవారం కాబట్టి వెండి, బంగారం, రాగి, ఇత్తడి, ఇనుము ఇలాంటి వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. కోర్టు వ్యవహారాలకు మంగళవారం మంచిది. కోర్టు పరంగా లాయర్లను కలుసుకోవటానికి, ప్లేడర్లను కలుసుకోవటానికి, వాళ్ళతో ఇంపార్టెంట్ డిస్కషన్ చేయడానికి మంగళవారం మంచిది. శత్రువులతో గొడవ పడి విజయం సాధించడానికి మంగళవారం చాలా మంచిది. అలాగే కందులు, వేరుశనగ ఇలాంటి ధాన్యం సాగు చేయడానికి మంగళవారం మంచిది. మంగళవారం తూర్పు దిక్కు ప్రయాణాలు అనుకూలం. మంగళవారం తూర్పు వైపు ప్రయాణం చేస్తే ఆ ప్రయాణం అనేది మీకు సక్సెస్ ఇస్తుంది. అలాగే ఫిబ్రవరి 20 మంగళవారం తిథివార నక్షత్ర యోగ కరణాలలో పంచాంగాలలో ఉన్నటువంటి 4వది యోగాన్ని పరిశీలిస్తే ఫిబ్రవరి 20 మంగళవారం ప్రీతి యోగం అనే పేరు కలిగిన ఒక యోగం ఉంది. ఆ యోగము మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంది. ఆ యోగానికి అధిపతి శ్రీమన్నారాయణమూర్తి, విష్ణుమూర్తి. ఈ ప్రీతి యోగం ఉన్న సమయంలో ఏ పనులు చేయొచ్చో జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఈరోజు ఫిబ్రవరి 20 మంగళవారం ప్రీతి యోగం మధ్యాహ్నం 2 వరకు ఉంది కాబట్టి ఈ ప్రీతి యోగం ఉన్న సమయంలో కొత్తగా ఫ్రెండ్షిప్లు చేయొచ్చు. ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేయాలంటే ప్రీతి యోగంలో చేయాలి. అలంకరణకు సంబంధించిన వస్తువులు ధరించవచ్చు. సహజంగా మంగళవారం రోజు డెకరేటివ్ ఐటమ్స్ ఇలాంటివి ధరించరు, కానీ మధ్యాహ్నం 2 వరకు ప్రీతి యోగం ఉంది కాబట్టి ధరించవచ్చు. ఓం నమో భగవతే విష్ణవే అంటూ విష్ణు మంత్రాన్ని స్మరించుకుంటూ అలంకరణ వస్తువులు ధరించండి. ప్రీతి యోగం ఫలితం వల్ల అవి ధరించినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే భూముల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన ముఖ్యమైన చర్చలు ప్రీతి యోగంలో నిర్వహించుకోవచ్చు. అలాగే మంగళవారం భూములు, గృహాలు కొనుగోలు చేయకూడదు. వాటికి సంబంధించినటువంటి చర్చలు చేయవచ్చు, కానీ అత్యవసరమైతే ప్రీతి యోగంలో కొనుగోలు, అమ్మకాలు కూడా నిర్వహించవచ్చని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అయితే ప్రీతి యోగానికి అధిపతి విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో భగవతే విష్ణవే అనుకుంటూ కొనుగోలు, అమ్మకాలు నిర్వహించుకోండి. ఉత్సాహకరమైనటువంటి పనులు చేయడానికి అనుకూలం. బాగా యాక్టివ్ పనులు ఏవి చేయాలన్నా ప్రీతి యోగంలో చేస్తే మంచిది. అలాగే పంచాంగాలలో ఆఖరిది కరణం. ఫిబ్రవరి 20 మంగళవారం 2 కరణాలు ఉన్నాయి. మొదటి కరణం భద్రకరణం. ఈ భద్రకరణం అనేది మధ్యాహ్నం 12 గంటల 4 నిమిషాల వరకు ఉంది. దీనికి అధిపతి యమధర్మరాజు. ఈ భద్రకరణం అనేది అశుభ కార్యక్రమాలు నిర్వహించడానికి అనుకూలం. అశుభ కార్యక్రమాలంటే ఏవైనా చెడ్డ పనులు చేయటానికి అనుకూలం. అశుభాలంటే సహజంగా మైలకు సంబంధించిన పనులు, పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఇలాంటివి అశుభ కార్యక్రమాలు అంటారు. శుభకార్యాలు, అశుభ కార్యాలు. అశుభ కార్యాలంటే ఈ శౌచం, మైల ఉన్నటువంటి పనులు, అలాంటివన్నీ కూడా భద్రకరణంలో చేసుకోవచ్చు. అలాగే మంత్ర విద్యలు నేర్చుకోవచ్చు. ఎవరైనా మంత్ర విద్యలు, తంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవాలంటే భద్రకరణం ఉంది కాబట్టి మధ్యాహ్నం 12 గంటల 4 నిమిషాల లోపు నేర్చుకోవచ్చు. శత్రువులను సమూలంగా నశింపజేయటానికి చేసే ప్రయత్నాలకు ఈ భద్రకరణం అనేది బాగా అనుకూలిస్తుంది. అలాగే మంగళకరమైన పనులు మాత్రం భద్రకరణంలో చేయకూడదు. శుభాన్ని కలిగించేవి మంగళకరమైనటువంటి పనులు మాత్రం
భద్రకరణంలో ఎవ్వరూ చేయకూడదు. మధ్యాహ్నం 12 గంటల 4 నిమిషాల తర్వాత భవకరణం వచ్చింది. ఈ భవకరణం రాత్రి 12 గంటల 22 నిమిషాల వరకు ఉంది. దీని అధిపతి ఇంద్రుడు. ఈ భవకరణం ఉన్న సమయంలో శుభ కార్యక్రమాలు చేసుకోండి. మధ్యాహ్నం 12 గంటల 4 నిమిషాల లోపు భద్రకరణం ఉంది, అప్పుడు శుభ కార్యక్రమాలు ఏవి చేయకూడదు. మధ్యాహ్నం 12 గంటల 4 నిమిషాలు దాటిన తర్వాత భవకరణం వచ్చింది. మంగళవారం అయినా కూడా భవకరణంలో శుభ కార్యక్రమాలు చేయొచ్చు. మీకు ఎమర్జెన్సీ ఉంటే మంగళవారం అయినా ఎలాంటి దోషము లేదు, భవకరణంలో శుభ కార్యక్రమాలు చేయొచ్చు. అయితే దాని అధిపతి ఇంద్రుడు కాబట్టి ఓం లం ఇంద్రాయే నమః అంటూ ఇంద్రుడిని స్మరించుకుని ఆ శుభ కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడానికి భవకరణం మంచిది. వ్యాపార సంబంధ వ్యవహారాలు నిర్వహించడానికి భవకరణం అనుకూలం. అలాగే పశువులకు సంబంధించిన వ్యవహారాలు, ధాన్యానికి సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ కూడా భవకరణంలో చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12 గంటల 4 నిమిషాల తర్వాత అర్ధరాత్రి 12 గంటల 22 నిమిషాల వరకు ఈ భవకరణం ఉంది. భవకరణంలో ఓం లం ఇంద్రాయే నమః అంటూ ఇంద్రుడిని స్మరించుకోండి. మంగళవారం అయినప్పటికీ శుభ కార్యక్రమాన్ని నిర్వహించుకోండి. ఇలా ఫిబ్రవరి 20 మంగళవారం పంచాంగాలలో ఉన్నటువంటి యోగాన్ని కరణాన్ని బట్టి ఈ పనులు చేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి భవిష్యదర్శిని కార్యక్రమంలో రేపు ఉన్నటువంటి యోగమేంటో, కరణమేంటో, రేపు ఉన్నటువంటి వారసుల ఏంటో, దాన్ని బట్టి ఏ ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు రేపటి భవిష్యదర్శిని కార్యక్రమంలో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.